ప్రశ్న: కింది పూర్ణ సంఖ్యలను సంఖ్యారేఖ సాయంతో కలపండి. మొదటిది -8 ప్లస్ -2. రెండవది -8 ప్లస్ -9 ప్లస్ +17. మూడవది -3 ప్లస్ -8 ప్లస్ -5. వీటిని సాధించాలంటే ముందుగా ఒక సంఖ్యారేఖను గీసుకోవాల్సి ఉంటుంది. కనుక ముందుగా సంఖ్యారేఖను గీసి ఈ లెక్కను ప్రారంభిద్దాం. మొదటిది -8 ప్లస్ -2. ముందుగా -8ని సంఖ్యారేఖపై గుర్తిద్దాం. -8 వద్ద నుండి +-2 అన్నారు కనుక ఎడమవైపుకి 2 స్థానాలు జరగాల్సి ఉంటుంది. 1, 2. కాబట్టి మనకి -10 వచ్చింది. ఇదే మనకు కావలసిన జవాబు. ఇప్పుడు రెండో దాన్ని చూద్దాం. -8 ప్లస్ -9 ప్లస్ +17. దీనిలో ముందుగా -8ని గుర్తించాల్సి ఉంటుంది. కనుక -8 దగ్గర 0ని రాసుకుందాం. ఈ -8 నుండి -9ని కూడాల్సి ఉంటుంది. అంటే 9 సంఖ్యలను ఎడమవైపుకి జరపాల్సి ఉంటుంది. కనుక 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మనకి -17 వచ్చింది. ఇప్పుడు +17ని కూడాల్సి ఉంది. కనుక ఈ స్థానము నుండి మనం 17 అంకెలను కుడివైపుకి జరపాల్సి ఉంటుంది. కనుక అక్కడి నుంచి మనం కుడివైపుకి వెళ్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. కనుక ఇదే మనకు కావలసిన జవాబు. అంటే -8 ప్లస్ -9 ప్లస్ +17 యొక్క విలువ 0 అన్నమాట. ఇప్పుడు మూడో దాన్ని చూద్దాం. మూడోది -3 ప్లస్ -8 ప్లస్ -5. ఇక్కడ ముందుగా -3ని గుర్తించాల్సి ఉంటుంది. -3 నుండి -8 అంటే 8 స్థానాలు ఎడమవైపుకి వెళ్ళాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. మనకి వచ్చినది -11. ఇప్పుడు ఈ -11 నుండి 5 స్థానాలు ఎడమవైపుకి వెళ్ళాలి. ఎందుకంటే -5 అని ఇచ్చారు కదా. మైనస్ అన్నప్పుడు మనం ఎడమవైపుకి వెళ్ళాల్సి ఉంటుంది. కనుక -11 నుండి 1, 2, 3, 4, 5. మనకి -16 వచ్చింది. అంటే -3 ప్లస్ -8 ప్లస్ -5 యొక్క విలువ -16 అన్నమాట. అర్థమైంది కదా. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.